హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 83వ పాదము 83rd పాద నేర్చుకుందాము. సమావర్త అనివృత్తాత్మా దుర్జయ దురతిక్రమ దుర్లభ దుర్గమ దుర్గ దురావాస దురారిహ. సమావర్త సంసార చక్రాన్ని సవ్యంగా చక్కగా వర్తింపజేసేవాడు. అనివృత్తాత్మ పరమాత్మ సర్వవ్యాపి కదా. సర్వవ్యాపి అవడం వలన దేని నుండి కూడా వేరు చేయబడనివాడనమాట. దుర్జయ జయించ సఖ్యము కానివాడు, ఎవ్వరూ ఆయన్ని జయించలేరన్నమాట. దురతిక్రమ ఎవ్వరూ కూడా అతిక్రమించడానికి వీలు కానివాడు. ఏమిటి అతిక్రమించడానికి? ఏవైతే ఆయన ఆజ్ఞలను ఇస్తున్నాడో, పనులను ఇస్తున్నాడో, ఆర్డర్ చేస్తున్నాడో ఆ పనులను ఎవ్వరూ కూడా మేము చెయ్యము అని చెప్పడానికి వీల్లేదు. ఎవ్వరూ అతిక్రమించడానికి వీలు కానివాడనమాట. కఠోపనిషత్తు ఏం చెప్తోందంటే, ఆయన భయము చేత అగ్ని మండుతున్నాడు, సూర్యుడు తేజస్సునిస్తున్నాడు. ఆయన భయము చేతనే ఇంద్రుడు, వాయువు, 5వ వాడైన యముడు వారికి నిర్దేశింపబడిన పనులు చేస్తున్నారు. మహాభయంకరమైన వజ్రాయుధాన్ని ఎత్తి పట్టుకుని ఉన్నాడనమాట. ఇంకెవరైనా అతిక్రమించడానికి చూస్తారా? ఎవ్వరూ కూడా అతిక్రమించడానికి వీలు కానివాడు. అందుకని దురతిక్రమ అని అంటారు. దుర్లభ సులభముగా లభ్యము కానివాడు. పరమాత్మని పట్టుకోవడం అంత తేలికైన పనా కాదు కదా, చాలా కష్టము. ఎలా పట్టుకోవచ్చు, ఎలా పొందవచ్చు పరమాత్మని? భక్తి ద్వారా మాత్రమే పొందవచ్చు. కానీ ముందు భక్తి కలగాలి కదా. భక్తిని పొందటం ఎలాగా? అంత సులభమైన పని కాదు. భక్తిని పొందటం కూడా చాలా కష్టం. వ్యాసోక్తిలో ఏం చెప్తున్నారు? భక్తి ఎలా కలుగుతుందిట? సహస్ర జన్మాంతరాలలో ఆచరింపబడిన తప, ధ్యాన, యోగ, సమాధి మొదలైన వాటిచే ఎవరి పాపాలైతే క్షీణిస్తాయో అలాంటి వారికి మాత్రమే కృష్ణునిపై భక్తి కలుగుతుందని వ్యాసోక్తి చెప్తోందన్నమాట. భగవద్గీతలోని ఒక శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తున్నాడు? భక్త్యా లభ్యస్వనన్యయ, నేను అనన్య భక్తి చేతనే లభించగలవాడను అని పరమాత్మయే చెప్తున్నాడు. సులభముగా లభ్యము కానివాడు కాబట్టి దుర్లభ అని అంటారు. దుర్గమ ఆయన్ని చేరుకోవటానికి లేదా పొందటానికి లేదా గ్రహించడానికి కష్ట సాధ్యుడు కాబట్టి దుర్గమ అని అంటారు. దుర్గ అనేక విఘ్నాలను అధిగమించి ముందుకు సాగేవారికి మాత్రమే లభ్యమయ్యేవాడు కాబట్టి దుర్గ అని అంటారు. దురావాస అతి కష్టము చేత మాత్రమే నిలుచువాడు. అంటే ఏంటి? పరమాత్మని మన హృదయంలో నిలిపి ఉంచుకోవటం అంత తేలికైన పని కాదు కదా. చాలా కష్టము ఆయన్ని నిలిపి ఉంచుకోవటం మన హృదయంలో. ఎవరికి వీలవుతుందిట? యోగులు సమాధి స్థితిలో అతి కష్టం మీద ఆయన్ని తమ హృదయములో నిలిపి ఉంచుకోగలుగుతారు. ఎంతో కష్టము చేత మాత్రమే నిలుస్తాడు కాబట్టి దురావాస అని అంటారు. దురారిహ దురాత్ములైన అసురులను అంటే రాక్షసులను హరించువాడు. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే చెడు నడతలో వెళ్తున్నారో, అంటే చెడు ప్రవర్తనలో, చెడు దారిలో వెళ్తున్నారో అటువంటి వారిలో ఉన్న చెడును తొలగించువాడు అని అర్థం అన్నమాట. పాదం మొత్తము చదువుదాము. సమావర్తో అనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. ఈ పాదాన్ని ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టిన వారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 84వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.